అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు రేపు సెప్టెంబర్ 1 ఆదివారం రోజున జీతాలు మరియు పెన్షన్లు జమ అవుతాయా కావా అనే దానికి ఈ వీడియోలో క్లారిటీ అయితే ఇస్తారండి. ఒకవేళ జమ అయితే ఎంత పర్సెంట్ జమ అవుతాయి, ఎవరెవరికి జమ అవుతాయి, అలాగే ఇటువంటి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో నేను చెప్తాను. సో వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఈ రేపు జీతాల స్టేటస్ గురించి చెప్పే ముందు కొన్ని కామెంట్స్ అయితే వచ్చాయి. వాటిని చూసి నేను చెప్తానండి. సో వీటి జీతాల గురించి మధ్యలో కానీ చివరిలో కానీ చెప్తాను. ఫ్రెండ్స్, ఉదయం ఒక వీడియో పెట్టడం జరిగిందండి. ఈ వీడియోనే 31 ఈరోజు 12 పిఎంకి అంటే ఆఫ్టర్నూన్ 12కి వీడియో పెట్టడం జరిగింది. సో ఈ వీడియోకి మంచి రెస్పాన్స్ అయితే రావడం జరిగిందండి. మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. మంచి రెస్పాన్స్ అయితే ఇచ్చారు. ఏమి ఇచ్చారంటే, సో ఫ్రెండ్స్, ఏమనుకోవద్దండి, నాకు చాలా హెవీ కోల్డ్ అయితే ఉంది. సో జలుబు చేసిందండి. సో కాబట్టి కొద్దిగా ఆయాసపడుతున్నాను. కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక విషయానికి వచ్చినట్లయితే కరెక్ట్ టాకింగ్ అంటే నేను వీడియోలో చెప్పానండి. సో నా వీడియోస్ ఏమీ బాగాలేవు, నాకు చెప్పేది రావడం లేదు అంటున్నారు అని చెప్పేసి కామెంట్ చేశాను. కానీ నాకు పాజిటివ్గానే ఆన్సర్ చేశారు. కామెంట్ కరెక్ట్ అని చెప్పారు. ఈయన గుడ్ అని చెప్పారు. డోంట్ ఫీల్ బ్రో, ఎలిఫెంట్ పోతూ ఉంటే ఈ విధంగా చాలా థ్యాంక్స్ శాంత్ అన్న, శాంత్ బ్రదర్, చాలా థ్యాంక్స్ బ్రదర్. నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్క బ్రదర్కి, ప్రతి ఒక్క సిస్టర్కి చాలా పేరు పేరున థ్యాంక్స్ అండి. సిఎఫ్ఎంఎస్ ఐడి ఉంది, పాస్వర్డ్ ఎలా క్రియేట్ చేయాలి చెప్పండి అంటున్నారు. సార్ ఏం లేదు, మీరు ఫర్గాట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేసి, సో మీ మొబైల్ నెంబర్ ఇవన్నీ ఉన్నట్లయితే మీకు మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. దాని ద్వారా మీరైతే పాస్వర్డ్ని రీసెట్ చేయొచ్చండి. సో ఈ ఆప్షన్ అయితే ఉంది. సో దీనికి కూడా మనము సిఎఫ్ఎంఎస్ బిల్లు కిందనే ఉంటుందండి. సో చివరిలో వీలైతే చెప్తానండి. సో పెన్షన్ డౌన్లోడ్ పేసిప్స్ లింక్ లేదు అని నేను పెడతానండి. ఈ వీడియో కింద అయితే లింక్ అయితే పెడతాను, 100% పెడతానండి. ఒకవేళ నేను మర్చిపోయినట్టు ముందు వీడియోస్కి చెప్పి కూడా పెట్టిండకపోవచ్చు, అలా కూడా జరుగుతుంది. సారీ అండి, ఎక్స్ట్రీమ్లీ సారీ. సో మీరు రైటింగ్లో కాకుండా నోట్తో చెప్పండి చాలా అంటున్నారు. ఎస్ అండి, అంటే నాకు రైటింగ్ అనేది కొద్దిగా అలవాటు అయిపోయిందండి. ఏదైనా రాస్తూ చెప్తే దాని ఫీలింగ్ అనేది కొద్దిగా అలా అలవాటైంది. సో దానివల్ల సో పర్లేదు. ఎనీవే థ్యాంక్స్ అండి. ఈ ఎక్కువ చెప్పడానికైతే ట్రై చేస్తాను, ఎక్కువ రాయకుండా. థ్యాంక్స్ అండి. ఇక బ్రదర్, యూ గివ్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఆల్వేస్. థ్యాంక్స్ అన్న సయ్యద్. అలాగే ప్లీజ్ కంటిన్యూ, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్స్ అండి. రెహమాన్ సయ్యద్, రిటైర్డ్ లెక్చరర్, కాకినాడ. చాలా చాలా థ్యాంక్స్ అండి. కాకినాడ నుంచి నా కోసం మన రెహమాన్ గారు అయితే సపోర్ట్ చేస్తున్నారు. చాలా థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్ అండి. ఇంకా ఇకపోతే ఇనిషియల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఒక్కటే కాదు, కమ్యూటేషన్ పీరియడ్ కూడా ఏమైనా జరిగిందా? ఇది ఏక్యూపీ గురించి అండి. లీడర్స్ పట్టించుకోవాలి. ఎస్, అవునండి. మనకు ఎడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్లో
ఫ్రెండ్స్ ఒక్క నిమిషంలో ఇది చెప్పేస్తాను చూడండి. లేట్ లేకుండా. ఇది యాక్చువల్‌గా సాలరీస్ మరియు పెన్షన్స్ గురించి. కానీ ఏక్యూపీ గురించి కామెంట్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఏక్యూపీలో మనకు 70 ఇయర్స్ స్టార్టింగ్‌లో రావాల్సిన అమౌంట్ ఏదైతే 10% ఉందో ఇది 7% చేశారు. పైగా 71 ఇయర్స్‌కైతే ఇస్తున్నారనమాట. ఇది ఇక్కడ ఇస్తున్నారు. ఇది చాలా అన్యాయం చూడండి. ఇక్కడ రావాల్సింది ఇలా అయిపోయింది. 1 ఇయర్ లేట్‌తో పాటు 7% అయిపోయింది. ఇది అన్యాయము. దీంతో పాటు కంప్యూటేషన్ పీరియడ్‌లో గూడా మనకు అయితే అన్యాయం జరిగిందండి. కంప్యూటేషన్ పీరియడ్ అనేది మనకు 15 సంవత్సరాలుగా పెట్టి ఉన్నారు. సో, కంప్యూటేషన్ వాల్యూ అయితే తగ్గించారు. సో, 100కి తగ్గించారు. సో, కాబట్టి ఈ ఈ వాల్యూతో చూసుకున్నట్లయితే మనకు 12 ఇయర్స్‌కే అవుతుందనమాట ఈ వాల్యూ. ఇక్కడ గూడా అన్యాయం అయిపోయాము. సో, దీని గురించి వీడియోస్ ఉన్నాయి. మళ్ళీ చేస్తానండి. యూ ఆర్ గుడ్. గో హైడ్. థ్యాంక్ యూ సుబ్బరాయుడు గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ మీ తెలుగు బాగానే ఉంది. మీరేమీ వర్రీ పడకండి అని చెప్పారు. చాలా చాలా థ్యాంక్స్ అండి. సంజు కుమార్ గారు. చాలా థ్యాంక్స్ అండి. సెకండ్ ఆహ్, పెండింగ్స్ క్రెడిట్ కాకపోతే ఆన్సర్ ఇట్. సో, సెకండ్ పెన్షన్స్ రెండో తేదీ కల్లా పెన్షన్స్ కాకపోతే పెన్షన్స్ గురించి ఇప్పుడు నేను చెప్తానండి. కాసేపట్లో దీని గురించి నేను ఫుల్ ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. పెన్షన్స్ రెండో తేదీ జమ కాకపోతే ఏంటి? అసలు ఎప్పుడు జమ అవుతాయి? అసలు ఏం జరుగుతోంది అనేది నేను ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అనారోగ్యంతో బాధపడుతూ ఎంతో శ్రద్ధతో శ్రమపడి మంచి సమాచారం అందిస్తున్నారు. ధన్యవాదాలు. చాలా థ్యాంక్స్ కుమార్ గారు. కుమారేశ్వరరావు గారు. చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇప్పుడు గూడా నాకు ఫుల్లు ఫీవర్ హెడేక్ అయితే ఉంది. కోల్డ్ అయితే ఎక్కువుందండి. కాకపోతే సమాచారం ఉంది. అది చెప్పాలి. ఎందుకంటే రేపు ఒకటో తేదీ అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. సో, రేపు జీతాలు జమ అవుతాయి కదా! అని చెప్పేసి. కాబట్టి దాని గురించి ఇప్పుడు చెప్పాల్సిన విషయం నేను చెప్తానండి. యువర్ తెలుగు ఈస్ నాట్ ఆహ్, ఫాల్ట్ అయితే ఏం లేదంటున్నారు. రామస్వామి గుంటూరు. చాలా థ్యాంక్స్ అండి. చాలా థ్యాంక్స్. సపోర్ట్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్. పర్వాలేదండి. ఇలాగే ట్రై చేస్తూ ఉండండి. అలవాటవుతుంది. అదేం బాధపడకండి. ఎవరు అన్నీ నేర్చుకొనే పుట్టరు కదా! అనేవాళ్ళదేముంది అంటూ ఉంటారు. ఇది కరెక్ట్ అండి. 100% ఇది కరెక్ట్ అండి. భువనపల్లి సావిత్రి గారు. చాలా థ్యాంక్స్ అబ్బా! చాలా థ్యాంక్స్. బాబు టేక్ ఇట్ ఈజీ. వాళ్ళు నచ్చినట్లు వాళ్ళకి నచ్చినట్లు చెప్పాలంటే వీలు కాదు. వాళ్ళకు నిజం ఇష్టం లేదు. ఎవరి కామెంట్‌లను పట్టించుకోవద్దు. ప్రొసీడ్. చాలా థాంక్స్ అండి. మంచి అడ్వైస్ ఇచ్చారు. నిజంగా ఇలాంటి కామెంట్స్ చూస్తూ ఉంటే నా కాన్ఫిడెన్స్ అయితే ఎక్కువవుతుంది. చాలా థాంక్స్ అండి. పేరు లేదు. అను గారు మీ వాయిస్ సూపర్ అండ్ పర్ఫెక్ట్. చాలా థాంక్స్ అండి. ఎక్సలెంట్. థాంక్ యూ సో మచ్ అండి. మీరు ఎంప్లాయీస్‌కి ఎప్పుడు వచ్చిన గవర్నమెంట్ మీ ఒక్క డీఏ కూడా ఆహ్, ఇవ్వలేదు. ఐఆర్ కూడా ఇవ్వలేదు. ఆహ్, వాటి గురించి కరెక్ట్‌గా ఇన్ఫర్మేషన్ ఉంటే చెప్పండి ప్లీజ్. సో, మాకు ఎంప్లాయీస్‌కి ఎప్పుడు వచ్చినా గవర్నమెంట్ ఆహ్, ఒక్క డీఏ కూడా ఇవ్వట్లేదు. అవునండి. అరియర్స్ అయితే ఇవ్వటం లేదండి అను గారు. అవునండి. అరియర్స్ అయితే ఇవ్వటం లేదు గవర్నమెంట్స్ ఏవొచ్చినా గూడా. చూద్దాం. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకు జూలై 2023కి సంబంధించిన డీఏ 12 నెలలకు బకాయిలున్నాయి. ఇది మనకు క్యాష్ రూపంలో 2024 జూలైకి నుంచి క్యాష్ రూపంలో అయితే వస్తది. మళ్ళీ ఈ 12 ఇవి ఇస్తుందా లేదా అని చూడాలి. ఫస్టు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వీళ్ళు చేసేది చేస్తున్నారా లేదా అనేది చూడాలి. తర్వాత మిగతావి గూడా మనకైతే వస్తాయి. సో, 3 సమాన వాయిదాల్లో చెల్లిస్తారు గదా! సో, ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్ వస్తుందా లేదా అనేది చూడాలి. ఎప్పటికప్పుడు తాజా అప్‌డేట్ న్యూస్ అయితే అందిస్తూనే ఉంటాను. చాలా థాంక్స్ అండి. మన ఛానెల్ ఫాలో అవుతూ ఉండండి. మీ వాయిస్ బాగుంది. అని అన్నీ బాగున్నాయి. మీ కరెక్ట్ న్యూస్ పెట్టండి. అందుకే ఉంటే మేము మీ వీడియోస్ కరెక్ట్‌గా
ఉంటాయి అని కూడా చూస్తున్నాము. కరెక్ట్ న్యూస్ ఉంటే పెట్టండి. ఓకే అండి. ఓకే. థ్యాంక్స్ అండి. కరెక్ట్ న్యూస్ ఉంటేనే పెడతాను. ఇక అందరూ ఈ విధంగా చూడండి, డోంట్ వర్రీ, టేక్ ఇట్ ఈజీ, సూపర్. చాలా థ్యాంక్స్ అండి. మంచి ఇన్ఫర్మేషన్ బ్రదర్, గుడ్. చాలా థ్యాంక్స్ అండి. కరెక్ట్. కంటెంట్ ఈజ్ ఇంపార్టెంట్ సార్. యువర్ ఒపీనియన్ ఈజ్ కరెక్ట్. ప్లీజ్ ప్రొసీడ్. వెరీ వెరీ థ్యాంక్ యూ అండి. వెరీ థ్యాంక్ యూ భాస్కర్ రావు గారు. సో ఈ విధంగా నెగిటివ్ కామెంట్స్‌లో వల్ల బాధ ఏమిటి? మీరు చెప్పేది నిజము. సో ఈ విధంగా ఎందుకు ఒకటి చూడాలి. గుడ్, మీరు దాన్ని ఫాలో అయితే చాలు. మీరు నిజమైన కరెక్ట్ అయితే చాలు. ఆలోచిస్తున్నారు. ముందుకు పోదాం. ఆలోచించకుండా ముందుకు పోదాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సుబ్బారావు గారు. సో ఈ విధంగా చదువుకుంటూ పోతే చాలా చాలా కామెంట్స్ నాకు చాలా గుడ్ అని, లుక్ బి. సో ఈ విధంగా చాలా అన్ని కామెంట్స్ అయితే నాకు పాజిటివ్‌గానే వచ్చారండి. సీతాదేవి గారు థ్యాంక్ యూ అండి. అలాగే ఈశ్వరరావు గారు చాలా థ్యాంక్స్ అండి. ఈయన సర్వీస్ పెన్షనర్స్ అండ్ అదర్ విల్ బి గ్రేట్ఫుల్ టు ఏపీ గవర్నమెంట్ ఇఫ్ ద పెయిడ్ సాలరీస్ పెన్షన్స్ ఆన్ 31st ఎవ్రీ మంత్. యెస్ అండి. ఎవ్రీ మంత్ ఇస్తే బాగుండేది. కాకపోతే ఆహ్, అది వేరే విషయం కాబట్టి వాళ్ళకి సచివాలయ ఎంప్లాయీస్ పంచాలి కాబట్టి వాళ్ళకి ముందు ఇచ్చారు. సో మనదేముందండి పడుతుంది. వాట్ అబౌట్ కుప్పం ఇప్పుడు చెప్తానండి. అన్ని ట్రెజరీలకు సంబంధించి చెప్తాను. కుప్పం ఒకటే కాదు. సో ఇంకా చాలా అండి. ఎస్టీఓ ఇవన్నీ కూడా ఇప్పుడు చూద్దామండి. ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే రేపు శాలరీలు పడతాయా? పడవా? అనేది డౌట్ అండి. యాక్చువల్‌గా రేపు శాలరీలు పడాలి అంటే మనకు ఆర్‌బీఐ సంబంధించి ప్రస్తుతానికైతే 3000 క్రోర్సే ఉందన్నమాట. సో ఆర్‌బీఐలో అది కూడా మనకు స్టేట్ గవర్నమెంట్‌కి సంబంధించి మళ్ళీ మంగళవారం మంగళవారం మళ్ళీ ఆర్‌బీఐ నిర్వహించబోయే బాండ్ల వేలంలో మన రాష్ట్ర ప్రభుత్వం 3వ తేదీ సెప్టెంబర్ 3 పాల్గొని తర్వాత ఒక 4,000 కోట్ల రూపాయలకైతే ఇంటెంట్ పెట్టి ఉందన్నమాట. సో కాబట్టి మనకు 3, 4 తేదీ లోపలైతే జమ అవుతాయండి ఖచ్చితంగా పూర్తిగా. ఈ ఒకటో తేదీ గురించి అందరికీ డౌట్ అండి. సో అన్ని ట్రెజరీల వాళ్ళకి సో ఒకటో తేదీ ఎవరికెవరికి జమ అవుతాయంటే ఈరోజు నైట్. సో ఈరోజు నైట్ ఎవరికైతే బిల్లులు ఈ కుబేర్ స్టేజ్‌కి అయితే వెళ్తాయో అవన్నీ కూడా రేపు జమ అవుతాయండి. 100% జమ అవుతాయి. సో ఈరోజు నైట్ ఇప్పటి వరకు బిల్లులో కదలిక లేనివైతే రేపు కదలిక వచ్చి అవి రెండవ తేదీ జమ అవుతాయన్నమాట. సో ఇదే అండి ఇప్పటివరకు అందిన తాజా సమాచారము. సో ఇప్పటి వరకు కొన్ని బిల్లులైతే ఒక యాక్చువల్‌గా ఎప్పటిలాగా చూసుకున్నట్లయితే ఒకటో తేదీ 50% జమ కావాలండి. సో ఫస్ట్ కల్లా 50% జమ కావాలి. అలాగే సెకండ్ ఒక 30-40% అయినా జమ కావాలి. అలాగే థర్డ్ 45% వరకు జమ కావాలి. ఫిఫ్త్ కల్లా అయితే 100% జమ కావాలి. ఇవన్నీ ఏమన్నా ఎర్రర్స్ ఉంటే అవి సో ఫస్ట్ బాగా దండిగా జమ అవుతాయి. కానీ ఈసారి ఏమైందంటే సో రేపటికి ఒక 10% మాత్రమే జమ అవుతున్నాయండి. సో రిమైనింగ్ అని మనకు రెండవ తేదీన ఎక్కువ శాతం ఒక 50 ప్లస్సే జమ అవుతాయండి. 50% కంటే ఎక్కువ జమ అవుతాయన్నమాట రెండవ తేదీ. సో ఈ విధంగా ఈ క్యాలిక్యులేషన్ తప్పిందండి ఎప్పటిలాగా. సో రేపు 10% మందికి మాత్రమే జమ అవుతాయి. సో ఆ 10%లో ఎవరెవరు ఉన్నారు అనేది తెలుసుకోవాలంటే ఇప్పుడే మీరు మీ పేమెంట్ పెండింగ్ స్టేటస్‌నైతే చెక్ చేసుకోండి. సో పెండింగ్ స్టేటస్‌లో మీ బిల్లు గనక ఇంకా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్‌లోనే ఉంటే అది రేపు కదలిక వచ్చినా లేదంటే రేపు కదలిక రాకపోయినా మనకు రెండో తేదీ జమ అవుతుందండి అలాంటివి. ఈరోజు ఏవైతే ఈ కుబేర్‌కి అయితే వెళ్ళాయో సో ఈ కుబేర్‌కెళ్ళినవన్నీ కూడా రేపు ఒకటో తేదీన జమ అవుతాయి. 31st నైట్‌కి ఈ కుబేర్‌లో ఉన్న బిల్లులన్నీ కూడా మనకు ఒకటో తేదీ జమ అవుతాయి. సో ఇది ఫ్రెండ్స్ తాజా సమాచారము. మీ అందరికీ మళ్ళీ థ్యాంక్స్ అండి. ఇప్పుడు గనుక మీకేమైనా మీ బిల్లు స్టేటస్ చెక్ చేసుకొని ఒకవేళ మీకు గనక ఎవరికెవరికి ఈ కుబేర్ స్టేజ్‌కైతే వెళ్ళాయో బిల్లులు సో ఈ 10%లో మీరు ఉన్నారా లేదా అనేది కామెంట్ చేసి తెలియజేయండి. అలాగే రేపు గనుక జీతాలు, పెన్షన్‌లు జమ అయినట్లయితే ఈ వీడియో కింద
దయచేసి కామెంట్ చేయండి. సో రేపు కూడా ఒక 10 గంటలకి అట్లా అయితే మళ్ళీ ఒక అప్డేట్ అయితే ఇస్తానండి. ఎవరికైనా జమ అవుతున్నట్లయితే మనకు మెసేజ్ అయితే రావడం జరుగుతుంది. మెసేజ్ చేస్తారు కాబట్టి మన ఫ్రెండ్స్ అంతా. సో ఖచ్చితంగా రేపు 10 AM ఒక మంచి అప్డేట్‌తో అయితే మళ్ళీ మీ ముందుకొస్తాను. అంతవరకు సెలవండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్సో థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండి. యువర్ లవ్ అండ్ సపోర్ట్.